అంబేద్కర్ వారసులు అరగ్రేటం. నూతన మంత్రివర్గ కేటాయింపుతో అంబేద్కర్ సచివంలో అడిగడినాడు. దళిత వర్గాల అభివృద్ధి కోసం 6 నిమిషాలు పనిచేసే అవకాశం దక్కింది. సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అవకాశానికి ఆదర్శంగా నిలవాలి. మంత్రి పదవి అంటే మామూలు విషయం కాదు, మన సత్తా ఏంటో చూపించాలి. సీఎంతో పాటు నాయకులందరూ మెప్పు పొందాలి. గర్వమైన క్షణం. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు నూతన మంత్రిని సన్మానించిన డాక్టర్ బరిగల శివ బృందం. ఇక్కడ ఉన్న నేపథ్యంలో డాక్టర్ అడ్లూరి లక్ష్మణ్ అన్నను ప్రతి ఒక్కరు కూడా చాలామంది సుమారుగా ఒక 2000 మంది దాకా వచ్చి అత్యధికంగా జనాభా వచ్చి ఆయనను అభినందించి సన్మానం చేసినటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి అందరి మంత్రుల కన్నా అత్యధికంగా మంత్రులకు ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటి మంత్రి ఎవరంటే ఇవాళ ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న. ఎందుకోసంటే చాలామంది సుమారుగా 2000 మంది ఆయనను సన్మానించినటువంటి సందర్భాన్ని నిన్న చూడడం జరిగింది. ఏ మంత్రి కూడా అంతమంది జనం రాలేదు. ఒక అంబేద్కర్ వారసుగా తన ఒక సత్తాను చూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక మాదిగ బిడ్డగా తన ఆలోచన విధానాన్ని సబ్బండ కులాలకి, సబ్బండ మతాలకి, అందరికీ ఇలా కుల మత వర్గ భేదం అనేది లేకుండా ఇలా మాదిగ జాతి వల్ల మంత్రి పదవులు వచ్చినటువంటి కులాలు, మాల సామాజిక వర్గం వల్ల మంత్రి పదవులు వచ్చిన కులాలు, వెలమ సామాజిక వర్గం వల్ల మంత్రి పదవులు వచ్చిన కులాలు, రెడ్డి సామాజిక వర్గం వల్ల మంత్రి పదవులు వచ్చిన కులాలు, బీసీ సామాజిక వర్గం వల్ల మంత్రి పదవులు వచ్చినటువంటి కులాలు, ఇలా ఉన్నటువంటి కులాల ఆధారంగానే మంత్రి పదవులు వచ్చినటువంటి సందర్భాలు తెలంగాణ ఉన్నాయి. ఆ మంత్రుల పదవులకు ఇలా సామాజికంగా అందరికీ న్యాయం చేయాలి. కులమే కులాన్ని పక్కన పెట్టేసుకొని ఆ కులాలతో పాటు అన్ని కులాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మంత్రి మీద ఉన్నది అన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి అంబేద్కర్ వారసులు అరగ్రేటటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఏర్పాటైన అంబేద్కర్ సచివాలయ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జేపీ సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బరిగల శివ. ఈ చరిత్రాత్మక వేళ మంత్రివర్యుల నాయకత్వంతో బాబాసాహెబ్ అంబేద్కర్ స్నాపించిన సామాజిక సమానత్వం, విద్య, ఉద్యోగుల న్యాయము, హక్కుల సాధన అభివృద్ధి దిశగా మరింత వేగంగా ముందుకు పోతుందని విశ్వాసం తెలిపారు. ఒక్కో హక్కు కోసం ఒక్కో అడుగు ముందుకే మా పోరాటం ప్రజల భవిష్యత్తు కోసం అనే విధంగా మంత్రి పరిపాలన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. బడుగు బలైన వర్గాల ఆశయాల కోసం పనిచేయడంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు సదవకాశం లభించిందని దానిని సద్వినియోగపరచుకోవడంలో ఎక్కడ లేని కృషి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్నలు పొందుకోవడమే కాకుండా ప్రజల మెప్పు పొంది అంబేద్కర్ పేరున కలిగిన సచివాలయానికి కీర్తి ప్రతిష్ట తీసుకురావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆకాంక్షించారు. ఈ అభినందన కార్యక్రమంలో డాక్టర్ బరిగల శివతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొనేటువంటి నేపథ్యం ఉంది. చాలామంది ఇంటెలెక్చువల్స్ మేధావులు కూడా పాల్గొని అభినందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇది. జయవిందుల బతుకున్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించిన ప్రధాన వార్త.